అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 72వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం 73వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 73. ఓం లబ్ధకామాయై నమః. ఓం లబ్ధకామ, ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధకామాయై నమః అని పలుకవలెను. లబ్ధకామ తాదృశ కామములన్నీయూ పొందినది అని అర్థము. కామ్యాంత ఇతి కామ, కొరబడునవి కాన కామములనబడును. ఐహిక ఆముష్మిక సుఖసాధనములు లేక లక్షణావృత్తితో తెలియునట్టి తజ్జన్య సుఖములు కాని కాలములను పేర్కొనబడును. తాదృశ కామములన్నీయూ పొందినదిగాన పరాదేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికాదేవికి లబ్ధకామ అని కీర్తింపబడుచుండును. పర్యాప్తకామ అనగా సంపూర్ణమైన కామములు కలదని అర్థము. పర్యాప్తకామస్య కృతాత్మనస్తు అనుచు పూర్ణకాముడు కృతాత్ముడు అనగా అపరోక్ష ఆత్మసాక్షాత్కారము పొందిన వానికి సర్వకామములు ఈ లోకమునందే విలయము అందును అని శృతి ఉద్ఘోషించుట వలన పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధకామ అనుట సముపన్నము. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధకామాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.